చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్, కొబ్బరి పాలు 1 కప్, ఆనియన్స్ 1 కప్, టమోటో, వెల్లుల్లి, చెక్క, లవంగం. ఫస్ట్ జార్లోకి లవంగం, చెక్క వేసేసి తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న టమోటో 2 పెద్దవి, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర. ఫ్రెష్గా ఉన్న చేపలు తీసుకుని నీట్గా ఇవి వాష్ చేసుకోవాలి. ఫ్లేమ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో మనకి సరిపడా ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. వీటిని కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలాని ఇందులో యాడ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, వీటిని బాగా కలుపుకోవాలండి పచ్చివాసన వెళ్ళేంత వరకు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 బౌల్ కొబ్బరి పాలు యాడ్ చేయాలి. 1/2 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి. అది మీకు రుచికి సరిపడంత వేసుకోండి. మీరు పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేయండి, లేదు అంటే కొద్దిగా తగ్గించండి, చాలా సరిపోద్ది. ఇందులో మనం క్లీన్ చేసుకున్న ఫిష్ని వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక సైడ్ అంతా మనకి ఉడికేసి ఉంటుందండి. తర్వాత చేంజ్ చేసుకోవాలి మరో సైడ్కి. ఇటువైపు ఒక 2 మినిట్స్ అయితే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మై ఆల్ నోటిఫికేషన్